కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు జాయింట్ కలెక్టర్ నవ్య. జిల్లాలోని ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. సోమవారం నుంచి 1,200 రూపాయల మద్దతు ధర అమల్లో ఉండదని, రైతులు తమకు నచ్చిన దగ్గర ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్న జాయింట్ కలెక్టర్ నవ్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కర్నూలు మార్కెట్ యార్డ్లో ఏపీ మార్కెట్ ద్వారా 45 కేజీల ఉల్లి బస్తాను 100 రూపాయలకు అమ్మకాలు చేపట్టారు. అయితే మనం చూస్తూ ఉన్నాం, అధికారులు ఉదయం నుండే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన విజువల్ చూస్తూ ఉన్నాం. మొదటగా ఎవరైతే ఈ ఉల్లి బస్తా కొనుగోలు చేయడానికి వస్తారో వాళ్ళు నేరుగా వెహికల్లో వచ్చిన క్రమంలో ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా 100 రూపాయలు కలెక్ట్ చేసి ఒక రసీదును ఇస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఉండే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనే అంశాలు మనతో మాట్లాడడానికి జేసీ నవ్య గారు ఉన్నారు. మేడం నమస్తే. ఈరోజు ఈ 100 రూపాయల ఉల్లి బస్తా ఏర్పాట్లు ఎలా చేశారు? పబ్లిక్ నుండి ఎలాంటి రెస్పాన్స్? ఇప్పుడు మనం పీడీపీఎస్ స్కీమ్ కింద అలాగే మార్క్ఫెడ్ ద్వారా ట్రేడర్స్ ఎక్కడైతే పర్చేస్ చేయలేదో అది మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలా మనం కొన్న సరుకుని చాలా వరకు ఉల్లి రైతు బజార్లకి పంపించడం జరిగింది. అలాగే ఎఫ్పీ షాపులకి పంపించడం జరిగింది. స్కూల్స్కి, హాస్టల్స్కి ఇంతకుముందు ఓపెన్ ఆప్షన్ కండక్ట్ చేసి హోల్సేల్, రిటైల్ అలా చాలా విధాలుగా మనం మార్క్ఫెడ్ కొన్న సరుకుని బయటికి పంపించాం. ఇంకా మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హెక్టేర్కి 50,000 డైరెక్ట్గా రైతుల అకౌంట్లో జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. మార్కెట్ నుంచి ఇంకా రేపటి నుంచి అయితే కొనుగోళ్ళు ఉండవు. అయితే మన మార్కెట్ ద్వారా ఇప్పటివరకు కొన్నదంతా కూడా ఇంకా ఒక బస్తా అంటే 45 కేజీల వరకు ఉంటుంది. అది 100 రూపాయలు చొప్పున ప్రజలకి అందుబాటులో మనం అమ్మడానికి ఈరోజు ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. సో మంచి రెస్పాన్స్ ఉంది. మనం ఆటోలు అవన్నీ పెట్టి కూడా ఊరంతా అనౌన్స్మెంట్ ఇప్పించడం జరిగింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కొంత సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా. అంటే ప్రభుత్వానికి నష్టం తగ్గించాలి అన్న ఉద్దేశంతో లిక్విడేట్ చేస్తున్నాం. ఉన్న స్టాక్ అంతా మంచి రెస్పాన్స్ ఉంది. అంటే మొత్తం ఓవరాల్గా ఎన్ని వేల క్వింటాల ఉల్లిని కొనుగోలు చేశారు? ఎంత ఉల్లిని ఇక్కడ పబ్లిక్కి 100 రూపీస్కి డిస్ట్రిబ్యూట్ చేశారు? ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్ ద్వారా 6,000 టన్నులు పైన కొనుగోలు చేయడం జరిగింది. అందులో ఒక 1,900 టన్నులు ఇంకా మనకి బ్యాలెన్స్ ఉంది. అందులో కాస్త డ్యామేజెస్ అవన్నీ పోను, మిగిలిందంతా కూడా ఈరోజు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పటికే ఏపీ మార్కెట్ 1,200 రూపాయల మద్దతు ధర కల్పించడం లేదంటూ చెప్తా ఉన్నారు. అంటే రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు మేడం? ఇప్పటి వరకు అయితే వచ్చిన ప్రతి రైతు తెచ్చిన సరుకంతా కూడా ట్రేడర్స్ కొని ఆ వ్యత్యాసం ధర వాళ్ళకి ఇవ్వడం, ట్రేడర్స్ కొన్నప్పుడు మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అంటే చాలామంది మార్కెట్ యార్డ్ వరకు రాలేకపోతున్నారండి, కళ్ళాల్లో అమ్ముకుంటున్నారు. కొంతమంది అవేర్నెస్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. అందువల్ల అందరికీ మనం సహాయం ప్రభుత్వం ద్వారా అందించలేకపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. రైతులందరికీ కూడా 20,000 ఎకరానికి, 50,000 హెక్టేర్కి వాళ్ళ అకౌంట్స్కి జమ చేస్తే వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ అంటే వాళ్ళ దగ్గర ప్రొడ్యూస్ వాళ్ళు పండించింది వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. గతంలో కూడా చూసాము, కిలోమీటర్ల మేర ఉల్లి వాహనాలు క్యూలో నిలిచిన పరిస్థితి. అలాంటి సిచ్యువేషనే ఈ ఇయర్ కూడా ఉంది. అంటే ఉల్లి సాగు చేయడం పెరిగిందంటారా లేకుంటే తగ్గిందా? అంటే వ్యవసాయ డేటా ఏదైనా కలెక్ట్ చేశారా? రానున్న రోజుల్లో ఉల్లి రైతులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? పెరగలేదండి, తగ్గలేదు, అలాగే ఉంది. ఇప్పుడు 46,000 ఇప్పుడు ఈ క్రాప్ బుకింగ్ మనం పూర్తి చేసాం. 46,000 ఎకరాలు మనం ఆల్రెడీ ఈ క్రాప్ బుకింగ్ ఆనియన్ క్రాప్ చేయడం జరిగింది. కిందటి సంవత్సరం ఏంటంటే డిమాండ్ బాగుంది, మార్కెట్లో డిమాండ్ బాగుంది, రేటు బాగా వచ్చింది. అప్పుడు మనం ట్రాఫిక్ మాత్రం రెగ్యులేట్ చేసి ఫెసిలిటేట్ చేసాము మార్కెట్ యార్డ్. కాకపోతే ఈ సంవత్సరం దానికి విరుద్ధంగా అండి, పూర్తిగా ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది. ఎందుకంటే వర్షాల వల్ల కాస్త డ్యామేజెస్ జరగడం, ముఖ్యంగా మహారాష్ట్ర వెరైటీ చాలా ఎక్కువ క్వాంటిటీ మార్కెట్లోకి రావడం, బంగ్లాదేశ్ ఇంపోర్ట్స్ ఆపడం, శ్రీలంక టారిఫ్ ఏదైతే ఉందో అది పెరగడం, ఇలా చాలా రీజన్స్ వల్ల మార్కెట్ డౌన్లో ఉంది. దానివల్ల మనకు కొంచెం రైతుకి గిట్టుబాటు ధర అనేది కొంచెం తగ్గడం వల్ల ప్రభుత్వం అన్ని విధాలా హెల్ప్ చేయడానికి
సపోర్ట్ చేస్తుంది. గతంలో ఉన్న కలెక్టర్ రంజిత్ భాష కూడా క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు, మహారాష్ట్ర ఉల్లిని కట్టడి చేయండి, రైతులను ఆదుకుంది అని. ప్రజెంట్ మార్కెట్కు మహారాష్ట్ర ఉల్లి కూడా వస్తూ ఉంది, అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని రైతులు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? కర్నూలు మార్కెట్ యార్డ్కి అయితే మహారాష్ట్ర రావట్లేదని, మన జిల్లాల వరకు అయితే రావట్లేదు. కానీ ఇది పాలసీ మ్యాటర్ ఏదైతే ఉంటుంది, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అనేది మనం పూర్తిగా రెగ్యులేట్ చేయడం కష్టం అవుతుంది. వేరే జిల్లాల్లో మహారాష్ట్ర ఉల్లి ఉంది, అలాగే మనవి కూడా వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి మన కర్నూలు జిల్లా వరకు మహారాష్ట్ర ఉల్లి రావట్లేదు. కానీ వేరే జిల్లాల్లో అయితే తప్పకుండా మరి ఆ రాష్ట్రం కూడా మనవి అక్కడికి వెళ్తాయి. కాబట్టి ఇది పాలసీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అంటే రానున్న రోజుల్లో ఏదైనా స్టేట్ సెంట్రల్ ఎక్స్పోర్ట్ అవకాశం కల్పించే ఛాన్స్ ఉంటుందా? అది గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్స్ అవుతున్నాయండి. ఎక్స్పోర్ట్ అనేది మన అస్సాం, వెస్ట్ బెంగాల్ ఇటువైపు మనకి బాగా డిమాండ్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉల్లి కొంచెం తడవడం వల్ల లాంగ్ డిస్టెన్సెస్ పంపితే కొంత డ్యామేజెస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి. అదొక మనకి ఛాలెంజ్ కింద ఏర్పడింది. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా, కర్నూలు మార్కెట్ యార్డ్లో 100 రూపాయలకే ఉల్లి బస్తాలను పంపిణీ చేస్తూ ఉన్నారు. మనం ఏదైతే ఈ బైక్లో ఉల్లి బస్తాలను తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పటికే అధికారులు మార్కెట్ సమీపంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. కొంతమంది పబ్లిక్ ఉన్నారు. చెప్పండి, అధికారులు 100 రూపాయలకే ఉల్లి బస్తా ఇస్తూ ఉన్నారు, ఎలా ఉంది? చాలా బాగుంది, ప్రజలకి చాలా సౌకర్యం. ఇక్కడే కర్నూలు టౌన్. బయట ఎలా ఉన్నాయి ఉల్లి ధరలు? ఇక్కడ అధికారులు 100 రూపాయలకి, బయట 10 రూపాయలు ఉంది కిలో 10 రూపాయలు. ఇది చాలా బెనిఫిట్. ఆల్మోస్ట్ ఆల్ 500 నుంచి 400 అడుగుతారు. ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా, ఒక బ్యాగు ఉల్లి కొనాలనుకుంటే 500 రూపాయలు అవుతుంది. అలాంటిది అధికారులు 100 రూపాయలకే ఇవ్వడం పట్ల పబ్లిక్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, టీవీ, కర్నూలు.